నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నిందితుడు అయిన సంగ రాజీవ్ సన్నాఫ్ మొగిలి 44 సంవత్సరాలు, ఎస్సీ మేదిగా కూలేయ ఆత్మకూర్ విలేజ్ అను వ్యక్తి చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తన తండ్రి సంగే ఈశ్వర శారద వైఫ్ ఆఫ్ మొగిలి వయసు 55 సంవత్సరాలు వివాహం చేసుకున్నాడు. తన సవతి తల్లి పేరు మీద ఎస్సీ కార్పొరేషన్లో ఎకరం 1.10 గుంటల భూమి వచ్చింది. గత సంవత్సర క్రితం నిందితుని కూతురు పెళ్లి సమయంలో తనకు పసుపు కుంకుమల కింద 15 గుంటల భూమి ఇస్తాను అని చెప్పారు. కానీ వారు ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో తన తల్లిని చంపితేనే అట్టి భూమి తనకు వస్తుంది అని నిర్ణయించుకొని గత 2-3 రోజుల నుండి తనను చంపడానికి సమయం కోసం చూసి నిన్నటి రోజు తేదీ 6/2/2026 రోజున ఉదయం సుమారు 11:30 సమయాన ఇంటి వద్ద ఎవరూ లేని సమయం చూసి తన తల్లి సంగే ఈశ్వర్ ఇంటి వద్ద తన ఇంటి తాళం తీసుకున్న సమయంలో తన పథకం ప్రకారంగా సుమారు 3 ఫీట్ల తెల్లని నవారు పట్టె తీసుకొని వచ్చి వెనుక నుండి తన మెడకు ఊరి బిగించి చంపాలనుకోగా తన ముక్కులో నుండి రక్తం రావడంతో తాను చనిపోయిందని, తనను అక్కడే కింద పడేసి తనను చంపడానికి వాడిన నవారు పట్టెను అక్కడే దాచి పారిపోయాడు. తనపై కేసు అయినదని తెలుసుకొని ఈరోజు తేదీ 7/2/2026 రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి పోలీసు వారి ముందు నేరం ఒప్పుకొని తను సంగే ఈశ్వరును చంపడానికి వాడిన నవారు పట్టే తన ఇంటి వద్ద బాత్రూమ్ పక్కన ఉన్నదని చెప్పి పోలీసు వారిని అక్కడికి తీసుకొని వెళ్ళి చూపించగా అది తెలుపు రంగులో గల 3 ఫీట్ల పొడవు 1 ఇంచు వెడల్పు గలదు. దాన్ని సీజ్ చేసి అట్టి నిందితుడిని రిమాండ్కు పంపారు. ఫోన్ ఏమో భారీ ఫోన్ దొంగితున్నట్టు అనిపిస్తుంది. చిన్న ఫోన్